నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు వచ్చేసి రాయలసీమ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరులో అయితే ఉన్నాము. మనం గతంలో అగ్రికామ్ కంపెనీ చెందినటువంటి 5 బ్లేడ్ చాఫ్ కటర్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి రైతుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చింది. చాలా మంది చాఫ్ కటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ చాఫ్ కటర్ కూడా 5 బ్లేడ్ చాఫ్ కటర్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో రావడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా చాఫ్ కట్టర్లకి 2 years వారంటీ లేదు, కేవలం 6 నెలలు లేదా మ్యాక్సిమం సంవత్సరం ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఈ చాఫ్ కట్టర్కి 2 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు. మనం గతంలో చేసినటువంటి చాఫ్ కటర్ ప్రైస్ వచ్చేసి 27,500 పడింది. కానీ ఇప్పుడు ఇది 25,500 కంటే 2,000 రూపాయలు తగ్గించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ చెందినటువంటి అగ్రికామ్ కంపెనీ ప్రొపరేటర్ షేక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తోటి ఎట్లా ఇస్తున్నారు, ఈ 5 బ్లేడ్ చాఫ్ కటర్ గురించి, వారంటీ గ్యారంటీల గురించి, అసలు మొత్తం సర్వీస్ కానీ ఇన్స్టాలేషన్ కానీ కంప్లీట్ అన్ని వివరాలు కూడా మీకు వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోలో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో అగ్రికామ్ కంపెనీ చెందినటువంటి ప్రొపరేటర్ షేక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మనం గతంలో కూడా ఈ 5 బ్లేడ్ చాఫ్ కటర్ గురించి వీడియో చేయడం జరిగింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇంకా ఇప్పుడు వారంటీ గ్యారంటీ, అసలు మొత్తం ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, అన్ని విషయాలు చెప్పండి. ఇంతకుముందు కూడా మనం 5 బ్లేడ్స్ చాఫ్ కటర్ చేసాము. ఈ చాఫ్ కటర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో వస్తుంది, ప్లస్ 2 years వారంటీతో ఆఫర్ చేస్తుంది. గతంలో ఏదైతే ఉందో అది 27,500 నుంచి మనం ఇచ్చాము. ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద 2,000 ఆఫర్ పెట్టేసి 25,500కి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టాలేషన్ ఫ్రీ చేసి ఇస్తున్నాం. మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, మీరు వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారు, మేమే ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు ట్రయల్ చూపించిన తర్వాత పేమెంట్ క్లియర్ చేసుకుని వస్తుంటారు. సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా పెట్టాం. ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ రావడం వల్ల తుప్పట్టే ఛాన్స్ లేదు. ఎస్, స్టెయిన్లెస్ స్టీల్ ఏమవుతుంది అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం మన్నిక ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలుగా బ్లేడ్స్ వచ్చేసి చాఫ్ కటర్ బ్లేడ్స్ కార్బన్ స్టీల్ బ్లేడ్స్ వస్తాయి. అవి ఎక్కడైనా వాటర్ పడినప్పుడు కానీ, మామూలుగా గడ్డిలో వాటర్ అనేది ఉండనే ఉంటుంది. ఒక 6 monthsకో 1 yearకో త్రుప్పు పడతాయి అవి. బ్లేడ్సే కాదు, బ్లేడ్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఇవి కానీ అన్ని త్రుప్పు పడతాయి అనమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది త్రుప్పు పట్టదు, దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మినిమం లైఫ్ 2 years ఉంటుంది. పశువులకు కూడా తుప్పు అనేది రాదు కాబట్టి కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అవునండి, కొంతవరకు. అవును. ఓకే, అయితే 2 years వారంటీ ఇస్తున్నారు కదా. అవును. అంటే వారంటీ అంటే అసలు ఏమేమి పార్ట్స్ ఇస్తారు? 2 years వారంటీ అంటే ఇప్పుడు మోటార్కి వచ్చేసి 1 year వచ్చేసి రీప్లేస్మెంట్. మోటార్ ఏదైనా పాడైతే, ఏదైనా డిఫెక్ట్ అయితే మోటార్ టు మోటార్ కొత్త మోటార్ ఇస్తున్నాం అన్నమాట. 1 year లోపా? 1 year లోపు. ఓకే. మొత్తం గేర్ బాక్స్ మిషన్ ఏదైనా ఉంది కదా, గేర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వీటికి 2 years వారంటీ ఇస్తున్నాం అనమాట. 2 years లోపు ఏం గేర్ పోయినా ఏమైనా ఫ్రీ సర్వీసు, ఫ్రీ పార్ట్స్ రీప్లేస్ చేసిస్తాం. ఓకే, అది సార్. ఇప్పుడు మామూలుగా కటింగ్ కానీ ఇప్పుడు మీరు అన్ని ఫ్రీ ఇస్తున్నారు, లేదా రేట్ తగ్గించారు, అంతా బాగానే ఉంది. రైతుకు ఉపయోగపడుతుంది కూడా ఇంపార్టెంట్. కటింగ్ కానీ, లేకపోతే మొక్క కటింగ్ కానీ, క్వాలిటీ కానీ అంతా ఎట్లా వస్తుంది? ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చాఫ్ కటర్లో దీన్ని 3-in-1 చాఫ్ కటర్ అంటాం. అంటే మీరు ఎండు సొప్ప కానీ, సూపర్ నేపియర్ లాంటి పచ్చగడ్డి కానీ, వరిగడ్డి లాంటిది కానీ ఏదైనా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్ కటింగ్ 1/2 inch 1 inch 2 సైజుల్లో డివైడ్ చేసి కట్ చేస్తుంది. మీరు అదే అదర్ చాఫ్ కటర్స్, అదర్ 4 బ్లేడ్ చాఫ్ కటర్స్ వరిగడ్డి లాంటివి కట్ చేయలేరు, ఎండు సొప్ప వరిగడ్డి లాంటివి కట్ చేయలేరు, ఎందుకంటే చుట్టుకుంటుంది. దీనిలో ఉన్న బ్లేడ్ డిజైనింగ్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ వాడడం వల్ల కానీ అసలు చుట్టుకోవడం అనేది ఉండదు. వరిగడ్డి లాంటి చిన్న థిన్ సన్నగున్న గ్రాస్ కూడా కట్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు 5 బ్లేడ్ ఇవ్వటం వల్ల ఏంటి యూజ్? 4 బ్లేడ్కి 5 బ్లేడ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? 5 బ్లేడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా బ్లేడ్ డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. ఆ రెవల్యూషన్ అనేది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు 1 సెకండ్లో వచ్చేది ఇది 5 బ్లేడ్లో 1/2 సెకండ్లో వస్తుంది. ఆ బ్లేడ్ డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల త్వరగా కటింగ్ రెవల్యూషన్ వస్తుంది. దానివల్ల ఫైన్ కటింగ్ వస్తుంది, లోడ్ అనేది తక్కువ పడుతుంది గేర్ బాక్స్ మీద. ఎక్కువ పొడుగుగా ఉండేది కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ పవర్ యూజ్ అవుతుంది. అదే మీకు 5 బ్లేడ్స్ అనేప్పటికి ముక్క చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్నది కట్ చేసేటప్పుడు పవర్ అనేది తక్కువ కన్సంప్షన్ అవుతుంది, రెవల్యూషన్ తక్కువ పడుతుంది, ఇంజన్ మీద, మోటార్ మీద లోడ్ తక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇది అసలు ఎంతసేపు పని చేస్తే ఎంత కట్ చేయగలుగుతుంది? ఇది వచ్చేసి మీకు ఒక గంట పని చేస్తే యాజ్ పర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్తారంటే ఇక్కడ క్లియర్గా రాసి ఉంటాడు వాడు, ఒక 1 hour పని చేస్తే
పచ్చిగడ్డి సూపర్ నేపియర్ లాంటి పచ్చిగడ్డి 2 టన్నులు 200 కేజీ 2000 కేజీలు 2000 కేజీల వరకు కట్ చేస్తుంది అనమాట. ద సేమ్ టైం వరిగడ్డి లాంటి వాటికి వెయిట్ ఉండదు కాబట్టి వరిగడ్డి మనం చెప్పలేము, కానీ ఏదైతే జనరల్గా సూపర్ నేపియర్ ఉందో అది 2000 కేజీల వరకు కట్ చేస్తుంది. బట్ అండ్ యావరేజ్ 1500 నుంచి 1700 కేజీలు డెఫినెట్లీ కన్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఏంటంటే మార్కెట్లో ఉన్న చాఫ్ కట్టలన్నీ కూడా హై స్పీడ్ చాఫ్ కట్టర్ అంటారు, లేకపోతే కాపర్ వైండింగ్ మోటార్ అంటారు, హై స్పీడ్ మోటార్ అంటారు. అసలు మీరు ఎలాంటి మోటార్ ఇస్తారు, అసలు ఇది ఎలాంటి చాఫ్ కట్టర్? ఇది వచ్చేసి 3 HP హై స్పీడ్ మోటారు, ప్యూర్ కాపర్ వైండింగ్. ప్యూర్ కాపర్ వైండింగ్ సర్టిఫైడ్ స్టిక్కర్ కూడా దాని మీద ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ కాలం వస్తుంది, డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఎక్కువ కాలం వస్తుంది మోటార్. అది లోపల వైరింగ్ ఏదైనా తేడా ఉంటే కనుక రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు 1 year వరకు కంప్లీట్ రీప్లేస్ అంటున్నారు కాబట్టి ఏదన్నా ఆలోచించుకుని అంతే కదా. మరి ఇప్పుడు ఏదైనా మోటార్ మీద ప్యూర్ కాపర్ వైండింగ్ కాకుండా లిమిటెడ్ కాపర్ మిక్స్ చేసేస్తే, అల్యూమినియంలో కాపర్ మిక్స్ చేసేసింది కూడా కాపర్ వైండింగ్ అనేస్తున్నారు. అలా అయితే మేము వారంటీ ఇవ్వం, రీప్లేస్మెంట్ ఇవ్వం, వారంటీ మాత్రమే ఇస్తాం, రీప్లేస్మెంట్ అనేది ఇవ్వం. సో ఇక్కడ మేము రీప్లేస్మెంట్ ఇస్తున్నాం అంటే మోటార్ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట, అది మా కాన్ఫిడెన్స్. ఓకే, మొత్తం ఇది హై స్పీడ్ చాఫ్ కట్టర్ కిందకే వస్తుంది. ఇది హై స్పీడ్ చాఫ్ కట్టర్ ఇప్పుడు గంటకు 2000 కిలోల వరకు కట్ చేస్తుందంటే నార్మల్గా హై స్పీడ్ చాఫ్ కట్టర్లు ఎంత కట్ చేస్తాయి గంటకి? 800 కిలోల నుంచి 900 కిలోలు కట్ చేస్తాయి. బట్ దాంట్లో వరిగడ్డి లాంటివి కట్ చేయలేము అనమాట. నేను తక్కువ మోతాదులో పెట్టుకుంటే చేస్తాయి, కొంచెం ఎక్కువ పెడితే చుట్టుకుపోతుంటాయి. కానీ ఇప్పుడు ఎక్కువ తక్కువ పెడుతున్నామని కాదు, కానీ 4 blade చాఫ్ కట్టర్ 5 blade చాఫ్ కట్టర్కి ఓన్లీ బ్లేడ్ ఒక్కటే తేడా కాదు. 4 bladeలో గేర్ బాక్స్ డిజైనే సపరేట్గా ఉంటుంది. ఓకే, గేర్ బాక్స్ మెకానిజం డిఫరెంట్గా ఉంటుంది. దీనికైతే బెల్ట్ చైన్ డ్రైవ్తో పాటు 4 గేర్ వీల్స్ వస్తాయి. దాంట్లో 4 blades లో ఓన్లీ ఏ కంపెనీ తీసుకున్నా 2 గేర్ వీల్స్ వస్తాయి. ఓన్లీ గేర్ వీల్స్ మీదనే నడుస్తుంది. ఇది గేర్ వీల్స్ ప్లస్ చైన్తో 2-way డ్రైవ్ ఉంటుంది. దానివల్ల రెవల్యూషన్ అనేది ఈజీగా అవుతుంది, సో లాగేస్తుంది. సార్, ఇప్పుడు మనం గతంలో కూడా 5 blade చాఫ్ కట్టర్ గురించి వీడియో చేసాము, చాలా మంది సప్లై చేశారు. జనరల్ గా మీ కస్టమర్స్ ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? మేము మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మొత్తం అసలు ప్రతి తాలూకులో సప్లై చేసాం. మా దగ్గర అంత స్టాఫ్ ఉన్నారు. ఎక్కడి నుంచి మాకు కాల్ వచ్చినా 2 days మ్యాక్సిమం, 2 daysలో వాళ్ళకి డెలివరీ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి మొత్తం చేసి క్యాష్ ఆన్ డెలివరీనే. మేము ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవట్లేదు. ఫస్ట్ వాళ్ళకి సప్లై చేసిన తర్వాత చూపించిన తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకుని వస్తాం. మీరు ఎక్కడికైనా డెలివరీ ఇన్స్టాలేషన్ అంటున్నారు, ఇక్కడ పొంగనూరు నుంచి చూసుకుంటే కొన్ని ఏరియాలో 500-1000 కిలోమీటర్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. శ్రీకాకుళం 1200 కిలోమీటర్లు ఉంది. శ్రీకాకుళంలో కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. చాలా సప్లై చేసాం, దగ్గర 60-70 నంబర్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో సప్లై చేసాం. లాస్ట్ టైం చేసిన వీడియో. ఎక్కడికైనా సరే ఇదే ప్రైస్, డెలివరీ ఇదే ఆఫర్. అవును. ఓకే, డిస్టెన్స్ పెరిగిందని ప్రైస్ పెంచడం అట్లా ఏం ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా తీసుకోవడం అట్లా ఏం లేదు. ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రీ డెలివరీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ఫిట్టింగ్. ఓకే, సో శ్రీకాకుళం అవ్వచ్చు, నియర్ బై 20 kilometers అవ్వచ్చు, సేమ్ అదే ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలంటే అసలు చాఫ్ కట్టర్ గురించి ఏం చెప్తారు మన వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి? చాఫ్ కట్టర్ ఏదైనా ఒకటే. ఇప్పుడు చాఫ్ కట్టర్ యూజ్ చేయడం అంటే ఓన్లీ టైం సేవ్ చేయడానికి కాదు, గడ్డి ఎక్కువ వాల్యుబుల్ గడ్డి మనం ఏదైతే ఫీడ్ చేస్తున్నామో ఆవులకు, ఏదైతే మేత వేస్తున్నామో ఆ మేత చాలా విలువైనది. చాఫ్ కట్టర్ యూజ్ చేయకుండా వేయడం వల్ల ఓన్లీ ఆకులు తినేసి మొత్తం కాండం మొత్తం వదిలేస్తున్నాయి. మనకు అసలైన పోషక విలువలంతా కాండంలో ఉంటాయి. మ్యాక్సిమం చాఫ్ కట్టర్ వాడడం అంటే ఆ కాండం వేస్ట్ అవ్వకుండా కట్ చేసి దాన్ని ఫీడింగ్గా పెట్టడం, దానిలోనే పాల ఉత్పత్తి అనేది ఎక్కువ పోషకాలు దాంట్లోనే ఉంటాయి. సో దీనిలో కూడా చాఫ్ కట్టర్స్లో కూడా ఎక్కువ కాలం మన్నిక, పర్ఫెక్ట్ కటింగ్ క్వాలిటీ. ఓకే, సో ఇలాంటివన్నీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఓకే, సో అలాంటి చాఫ్ కట్టర్ వాడడం అనేది దీని స్పెషాలిటీ. జనరల్గా దీంట్లో ఏదైనా రైతుల దగ్గర ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవని, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? చాఫ్ కట్టర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు గంటకు 2000 కిలోల వరకు దీని కెపాసిటీ ఉంది. మనకు మామూలుగా ఎక్కడో 100కు 200 అసలు అంతంత పెద్ద డైరీ ఫార్మర్స్ రైతులు అంతంత పెద్దవాళ్ళు ఉండరు. ఇప్పుడు మీకు 50 ఆవులు గేదెలు ఏవో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అంటే ఒక ½ an hour, ఒక అరగంట సేపు వాడితే దీన్ని వాళ్ళకు ఒక పూట కావాల్సింది నడిచిపోతుంది. ఇది కాపర్ వైండింగ్ హై క్వాలిటీ మోటారు, అరగంట నడిస్తే అసలు దాని మీద అసలు లోడే ఉండదు. సో
రిపేర్లు వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఏమన్నా మినిమం మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుంది రైతు రెగ్యులర్గా చేసుకోవాల్సి? గ్రీసింగ్ ఉంటుందండి, మామూలుగా గ్రీసింగ్ పెట్టుకోవాలో మంత్లీ ఒక 2 సార్లు. అది మా వాళ్ళు ఎలాగో వాళ్ళకు ఇన్స్టాలేషన్ పోయినప్పుడు వాళ్ళు చెప్పి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు. మొత్తం అసలు ఎలా వాడుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని క్లియర్గా మొత్తం క్లియర్గా చెప్పి ఇచ్చేసి వస్తారు. ఓకే. ఎవరైనా సరే కావాలంటే కనుక మీరు డైరెక్ట్ 2 రోజులు ఆర్డర్ పెట్టిన 2 daysలో వెళ్ళి ఇన్స్టాల్ చేసి మొత్తం కంప్లీట్గా అయితే వస్తారు. అవును. ఓకే. ప్రైస్ అయితే 25,500. ఓకే. గతంలో ఇదే 27,500 ఉండింది. దీంతో పాటు ఏమేమి వస్తాయి అసలు? ఓన్లీ చాఫ్ కట్టర్ కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి వస్తుంది అంతే, ఇంకా అంతే. దీని మీద ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమి రావు. కాకపోతే ఈసారి మేము న్యూ ఇయర్ ఆఫర్ కింద దీంతో పాటు ఒక టూల్ కిట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఎటువంటి చాఫ్ కట్టర్స్ కానీ ఏ టూల్ కిట్ లేదు. సో మేము ఈ ఏవైతే నట్టు బోల్ట్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రన్నింగ్లో మామూలుగా కొద్దిగా లూజ్ అవ్వడము ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సమ్ టైమ్స్ నట్టు బోల్ట్లు లోపల పడడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఈసారి మేము ఏదైతే సప్లై చేస్తున్నామో న్యూ ఇయర్ ఆఫర్ కింద దాంతోపాటు ఒక టూల్ కిట్ ఇస్తున్నాము. ఓకే. ఈ బోల్ట్లు నట్లు కూడా తీసుకోవడానికి అంతే. అవును, దీనికి పనికి వచ్చే టూల్ కిట్ ఒకటి ఇస్తాం. ఓకే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతకు ముందు కూడా మనం 5 blade చాఫ్ కట్టర్ గురించి చేయడం జరిగింది. అయితే ఇప్పుడైతే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తోటి అయితే రావడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. మోటార్కి అయితే కనుక 1 year వరకు కంప్లీట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మోటార్ కంప్లీట్గా రీప్లేస్మెంట్ కూడా చేస్తామని చెప్పేసి అయితే కనుక షేక్ గారు అయితే చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.